వాడు అది వద్దని కోరాలి మనం ఇక్కడ. అంటే ఒకటి రెండు తరాలు అది వద్దని కోరితే అక్కడి నుంచి పరమ పవిత్రమైన వాళ్ళు పుడతారు, అది కావాలని మళ్ళీ కోరేటువంటి యుగం వస్తుంది. కనుక కథకి బహిరంగం నిర్ణయిస్తే అన్నమాటకి జాగ్రత్తగా మనం సమన్వయం చేస్తాం. నెక్స్ట్ దగ్గరికి వస్తుంది 9వ సూత్రం. చూద్దాం, బాగా కష్టం, జాగ్రత్తగా ఫాలో అవుదాం. ఇక్కడ నుంచి 3వ 4వ సూత్రాలు బాగా కష్టమైనవి. అసలు పతంజలి యోగ సూత్రాలు మొత్తం మీద కష్టమైన సూత్రాలు ఈ 3, 4. వ్యుత్థాన నిరోధ సంస్కారయోరభిభవ ప్రాదుర్భావౌ నిరోధలక్షణ చిత్తాన్వయో నిరోధ పరిణామ. ఇది సూత్రం. వ్యుత్థాన నిరోధ సంస్కారయో పదములు అభిభవ ప్రాదుర్భావౌ నిరోధలక్షణ చిత్తాన్వయ నిరోధ పరిణామ. ఇది పదవిభాగం. దీని తరువాతది అంటే వ్యుత్థాన నిరోధ సంస్కారముల రెండు చూస్తున్నాడు. సంస్కారములు, వ్యుత్థాన సంస్కారం అని ఒకటి, నిరోధ సంస్కారం అని ఒకటి, 2 చూస్తున్నాడు. ఈ రెండింటి యొక్క భేదం చూశాడు. అంటే వ్యుత్థాన నిరోధ సంస్కారముల యొక్క ముందు రఫ్ అన్వయం, అభిభవము ప్రాదుర్భావము అను 2 స్థితులు. అభిభవము ప్రాదుర్భావము అను 2 స్థితులు. నిరోధ లక్షణం చిత్త అన్వయ. నిరోధ లక్షణము కలిగిన చిత్తమునకు అన్వయించున్నది నిరోధ పరిణామ. నిరోధము యొక్క పరిణామమును కలిగించున్నది అవుతున్నాయి. ఇప్పుడు మనం విషయం ఏమిటో చూడాలి. ఈ చెప్పబడిన 8 అంగములు అభ్యాసం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ప్రపంచంలో 2 రకములైనటువంటి వాతావరణం ఇప్పుడు ఉంటూ ఉంటుంది. ఒకటి మనిషి ఇక్కడ ఉంటే వాడి దగ్గర నుంచి బయటికి వాడి దగ్గర నుంచి వచ్చేటువంటి సంకల్పములతో కూడినటువంటి స్థితి ఒకటి. బయట నుంచి వాడి దగ్గర నుంచి వచ్చేటువంటి వాతావరణం యొక్క ప్రభావం వచ్చేటువంటిది ఒకటి. 2 స్థితులు ఉంటాయి ప్రతి జీవికి కూడా. అది కానీ ఇది కానీ పనిచేస్తూ ఉంటుంది. యోగాభ్యాసం లేనివాడికి అది ఇది కలిసి పేడా బెల్లంలాగా నానా చెత్త కింద 2 కలిసే పనిచేస్తూ ఉంటాయి. అంటే ఆబ్జెక్టివ్ ఇంపల్స్, సబ్జెక్టివ్ ఇంపల్స్. అంటే లోపల నుంచి బయటికి బహిర్ముఖమైనటువంటి పని చేసేటువంటి ప్రజ్ఞానం, బయట నుంచి లోపలికి పని చేసేటువంటి ప్రజ్ఞ 2 ఉంటాయి. ఇది ఇక్కడ యోగాభ్యాసం చేసిన వాడి సంగతి చెబుతున్నారు. చేయని వాడి సంగతి మొదట అయిపోయింది. చేసినటువంటి వాడికి చుట్టుపక్కల దృశ్యం ఉంటుందా, ద్రష్టే ఉంటాడు. కానీ చెప్పాడు కదా,
కానీ దృశ్యం వీడికి ఉండదు, కానీ అది ఉంటుందని చెప్పాడు. గుర్తుందా మీకు? అది నశించదు అన్నాడు. ఎందుకని? త్రిగుణముల యొక్క ప్రభావము అవి మనకు ఇస్తున్నట్టు క్రమశిక్షణము పరిపూర్తి అయిందాక ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. వారెవరో మంచివారు, వీరెవరు చెడ్డవారు అనేటువంటి అభిప్రాయాలు మనకి ఎంతవరకు ఉంటాయి? ఆ మంచివారు చెడ్డవారు అనేటువంటి అభిప్రాయాల్ని బరువుగా మన నెత్తిన కూలి ఇవ్వకుండా పెట్టెలు నెత్తిన పెట్టినట్టుగా పెట్టడానికి ఎన్ని పెట్టెలు పెడతారంటే మనం ఎంతమందిని ఎరుగుదాం అన్ని రకాలు ఉంటాయి, అభిప్రాయాలు ఉండవా? మనం ఒక 1000 మందిని ఎరుగుదాం అనుకోండి. 1000 మందిలో వాడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు శాంత పురుషుడు, వీడు కోపదారైన వాడు, వీడు కుట్రగాడు, ఇలాగా 1000 మందిని గురించి 1000 అభిప్రాయములు అనేటువంటి రాళ్లు నెత్తిన ఉంటాయా ఉండవా? మనకి కూలి ఎవడన్నా ఇస్తాడా? అవి ఉండవు యోగాభ్యాసం చేసిన వాడికి. అది చెప్పుకున్నాక పడతా అవి యోగాభ్యాసం చేస్తున్న వాడికి. ఎందుకని మొదట యోగాభ్యాసం చేయని వాడికి ఇవి ఉంటాయి? ఎందుకుంటాయంటే రజస్తమస్సులు వాటి సామ్యము సత్వము ఈ మార్గంగా జీవిని క్రమశిక్షణ ఇవ్వటం కోసం ఉంటాయి. ఎందుకని? వాడు మంచివాడు కాదు అంటే మటమట ఏడుస్తూ ఉంటాం లోపల. ఆ ఏడుకునేటువంటి బాధ వలన తర్వాత వాడు మంచివాడు కాడు అనేటువంటి భావం తప్పని క్రమంగా కొన్ని జన్మలకి తెలియటమును అది పద్ధతి ఏమండి. అవతల వాడు మీద ఈర్ష్యపడటం, ఈర్ష్యపడినందువల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉండి మనకి చికాగ్గానే ఉండి చాలా వేల మాటలు ఈర్ష్యపడ్డాక పడ్డప్పుడల్లా బాధ మనమే పడుతున్నాం కానీ అవతల వాడు పట్టడం లేదనేటువంటి చిన్న జ్ఞానోదయం కలిగి కొన్ని జన్మల తర్వాత ఈర్ష్య మానేయటం వీటి కోసం ఏర్పడ్డది. అంటే ఏమిటి? నేచర్ పెనలైజెస్ విత్ ది రియాక్షన్ ఆఫ్ వాట్ యూ ఇంటెండ్ అండ్ వాట్ యూ డూ. అంటే నువ్వు ఏమనుకుంటావో ఏం చేస్తావో వాటి ఫలితముల యొక్క లేదముదుళ్లకే ప్రకృతి నీకు క్రమశిక్షణ ఇచ్చి కావాలంటే శిక్ష కూడా ఇస్తూ ఉంటుంది. ఆ నొప్పి తగిలింది, ఆ మంట తగిలింది, ఈ దెబ్బ తగిలింది, ఆ వేడి తగిలింది. ఎందుచేతనంటే నువ్వు అది చేయటం మానటం, ఇది చేయటం మానటం కొన్ని వేల సంవత్సరాల జన్మల తర్వాత జరగాలి కనుక ఈ సిలబస్ ప్రకారం నడుపుతూ ఉంటుంది అన్నాడు. ఇది కదా రోగం ఎందుకు వస్తుంది? రోగానికి బాధ ఎందుకు ఉంటుంది? నొప్పి బాధ ఎందుకు ఉంటుంది? అంటే జీవుడికి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి మనం ఏం చేసామో అది వచ్చే జన్మలో చేయకుండా ఉండటం కోసం నేచర్ పెట్టినట్టుగా రోగం అనేది. అయితే చిన్న చిన్న రోగాలు అయితే ఈ జన్మలోనే మళ్ళీ చేయకుండా ఉండటానికి. కుక్కబుద్ధి అయితే 100 మాటలో 1000 మాటలో చేసి 100 మాటలో 1000 మాటలో ఇవి అనుభవించి వచ్చే జన్మలో కనీసం చేయకుండా ఉందామని అయినా అనుకుంటానికి. అంటే ఎంత కావాలంటే అంతే ట్రైనింగ్ ఎంత వస్తుందంటే మనం అంగీకరించినంతే వస్తుంది అన్నాడు. నీకు బాధపడటం, కడుపు నొప్పి, దుఃఖపడటం అదే హాబీ అయితే ఇంకొన్ని జన్మలు ఉంటుంది. దానికి ఏమిటన్నాడు? నీకు ఏది కావాలంటే అదే ఉంటుంది అన్నాడు. యాజ్ యూ ప్లీజ్ అది వాడు చెప్తుంది. లేదా నాకు వద్దని అనుకున్నావా, నువ్వు అది అవాయిడ్ చేస్తే అది ఉండదు, అది నీ చేతిలోనే ఉంటుంది. అంటే నీకు అది నచ్చిందా నచ్చలేదా, అది వదిలేసావా వదిలేదా, నీకు అది కావాలా అక్కర్లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చాయిస్ అల్టిమేట్ గా నీ దగ్గరే పెట్టారు. మరి ప్రతి వాళ్ళకి కూడాను మన కోసం ప్రకృతి ఎన్నుకొని పెట్టదు, మంచి కానీ చెడు కానీ. ఇక్కడ బల మీద పెడుతుంది. నీకు ఏ కాయ కావాలో ఆ కాయ తీసుకో, అంతవరకే. నీకు కావలసినటువంటి కాయ ప్రకృతి ఎప్పుడూ పెట్టదు. నీకు కడుపుకు పడ్డది నువ్వు తిను, కడుపు పడంది తినకు. కడుపు పడంది తిని కడుపు నొప్పి అనేది నీకు ఇస్తావా? తింటావు, కడుపు నొప్పి రాను వస్తుంది, మందు తింటావు. అది మరల ఇస్తావా? మళ్ళీ తింటావు. అది నీ చేతిలోనే వదిలిపెట్టబడ్డది. చాయిస్ ఈజ్ ఆల్వేజ్ విత్ యూ ఎప్పుడు కూడా. అందుకని ఈ రెండును కూడా యోగాభ్యాసం చేయనటువంటి వాళ్ళకి ఆరేవేల్లో ఉంటాయి, చేసినటువంటి వాళ్ళకి ఇంకా వీళ్ళు ఉన్నటువంటి శరీరం ఉన్నది కదా. ఈ శరీరం నడవాలంటే దీనికి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం వీళ్ళు భాగాలుగానే ఉన్నాయి కదా. ఆ భాగాలుగా అవి నడవటానికి దాంతో త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ఉంది కదా.
కేవలం దానికోసం తప్ప వీడి ట్రైనింగ్ అయిపోయింది అదర్స్ కోసం ఉంటాయి. కానీ వీడు గేర్లు మార్చుకుంటూ బండిని నడుస్తూ ఉండాలి ప్రపంచంలో. యోగాభ్యాసం పరిపూర్ణుడు స్థితి పొందినటువంటి వాడు ఏ స్థితిలో వీడు ఉండవలను. మరి శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళక ముందు పాండవులతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, కౌరవులతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, దుర్యోధనాదులతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, విదురుడితో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, తాను ఎలా ఉంటాడు అనేది ఎవరికి బ్రహ్మదేవుడు 18 పర్వాలు చదువుకున్నా తెలియదు భారతం. తాను ఎలా ఉంటాం అనేది లేదు కనుక అయిపోయింది. యోగాభ్యాసం చేసిన వాడికి తన స్వభావం అంటూ ఉండదు. ఏముంటుంది? ఎతటి వాడి స్వభావానికి అద్దాన్ని బట్టి ఉంటుంది. వీడు అద్దంగా ఉంటాడు. అద్దం దగ్గరికి వెళ్ళి ఏమండి సార్ అంటే ఏమండి సార్ ఉంటుంది, ఎలా అంటే ఎలా ఉంటుంది అంటే ఆ మోస్తరుగా ఉంటుంది వాడి స్వభావం. ఆ అడ్జస్ట్మెంట్ సంగతి ఇక్కడ చూస్తున్నారు, ఇందులో చూస్తున్నారు. ఒకటి వ్యుత్థాన సంస్కారము. వ్యుత్థానం అంటే ఈ మొదటిది. ఈ ఉత్థానం అంటే లేచి బయలుదేరేది, ఇనిషియేటివ్ తీసుకునేది. కావలసిన సంస్కారము దానికి కావాల్సింది. అంటే మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి? ఇక్కడ కూర్చొని ఉన్నాం అనుకోండి, వాడెవడో జ్వరం వచ్చింది అన్నారు, ఏమో మనకు తెలిసింది మాత్ర వేసింది, అది కదా కర్తవ్యం. అలా కాదు, వాడెవడో మేడ నుంచి పడ్డాట తెలివి తక్కువని తీసుకొచ్చాడు, మనది కర్తవ్యం కాదని తెలుసుకోండి. ఇంచేత కప్పు కట్టేటువంటి వాళ్ళని వేరే ఉన్నారు తెలుస్తుంది. ఇలాగా నీ కర్తవ్యం ఎంతవరకు, నీ కర్తవ్యం ఎంతవరకు కాదు అది తెలుస్తుంది. ఫ్రాక్చర్ అయినటువంటి వాడిని కూడా నువ్వు హోమియోపతి మందు వేస్తాను అంటే ఏమవుతుంది? అంటే జాండీస్ వచ్చిన వాడికి కూడా నేను ఎలోపతిలో తగ్గిస్తాను అన్నట్టు. బాబు జీవించుకునేవాడు లాండ్రీకి వెళ్ళి లాభం లేదు, బట్టలు ఉతకదలుచుకున్నవాడు బార్బర్ షాప్కి వెళ్ళి లాభం లేదు. తెలియక కొత్తగా వచ్చినటువంటి డాక్టర్ కేజీ హాస్పిటల్కి జాండీస్ అంటే కామెర్ల వ్యాధి ఉన్నవాడు వెడితే నీకు ఇక్కడే తగ్గిస్తానంటే వాడి కర్తవ్యం అది ఎట్లయితే కాదు, తగ్గదు, అందులో మందు లేదు. చెయ్యి ఫ్రాక్చర్ అయినటువంటి వాడిని నీకు ఇక్కడే మందు వస్తానంటే అది ఎంత కర్తవ్యం కాదు. నీ కర్తవ్యం ఎంతవరకు కాదు స్పష్టంగా లోపల తెలుస్తూ ఉండేందుకు చూస్తున్నారు. అంటే ఓవర్ డూయింగ్ అండర్ డూయింగ్ లేకుండా ఉండేటువంటి ఒకనొక స్థితి చెబుతున్నాడు. కర్తవ్యం తెలియడం చాలా కష్టం. కిం కర్మ కిమకర్మేది కవయోప్యత్ర మోహితా, భగవద్గీతలో చెప్పాడు. నేను చేయవలసిన పని ఇది, నేను చేయవలసింది కాదా అన్నటువంటి చోట మహానుభావులైనటువంటి ఋషీంద్రులు పెద్దలు కూడా చాలా కంగారు పడి ఒకదాని పోటీ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. జాగ్రత్తగా చేసుకోండి, ఏ రోజు కాదు ఇది నా పని అవునా కాదా, నా పని అవునా కాదా, దానికి సాధన ఇక్కడ చెబుతున్నాడు. మొదటిది వ్యుత్థాన సంస్కారం. వ్యుత్థాన సంస్కారం అంటే ఏమిటి? ఇంపల్స్ టు రైజ్ అండ్ మీట్ అదర్. లేచి ఇతరులకు ఏమన్నా చెప్పటం కానీ, ఏమన్నా చేయటం కానీ, ఏమన్నా ఇయ్యటం కానీ, ఇవి ఏమన్నా మేము ప్రపంచానికి సేవ చేస్తాం, సంతోషం. ఏం చేస్తారు అంటే ఏమన్నా చేస్తాం, ఏమన్నా చేయకండి, ఏదో నీ చేత ఏం చేయాలి, సిచ్యువేషన్ అయితే అది వ్యుత్థాన సంస్కారం తెలుసుకుని. అంటే నీకు వచ్చింది ఎంత, నీ ఎదురుకుండా వచ్చిన దృశ్యం ఎంత, వాడికి ఏం కావాలి, నీ దగ్గర ఏమున్నది, సాధ్యాసాధ్యము లేని నీ ఇద్దరం వచ్చా, దానికి సంబంధించినటువంటి సంస్కారమును వ్యుత్థాన సంస్కారం అంటారు. అంటే మనస్సు ఇంద్రియములు వాటి ద్వారా బయటికి ప్రసరించి వెళ్ళి పనిచేస్తున్నటువంటి సంస్కారమును, అది వ్యుత్థాన సంస్కారం అంటే. రెండవది నిరోధ సంస్కారం, దానికి ఆపోజిట్. అంటే ఎలా అయినా ఈ జాండీస్ తగ్గిస్తే మా అబ్బాయికి ఒక్కడే కుర్రాడండి అని 500 రూపాయలు ఇస్తున్నాను. 500 అవసరమా? హోమియోపతిలో మందు ఎంత అవుతుంది?
10 నయా పైసలు అవ్వదు. ఏంటి జాండీస్ మొత్తాన్ని నయం చేసేటువంటి డోసులన్నీ లెక్కేస్తే 10 నయా పైసలు అవ్వదు. కనుక నీకు 100 రూపాయలు కావాలి, అక్కర్లేదా తెలుసుకో. కావాలంటే యోగాభ్యాసం జోలికి రాకు, తప్పేం లేదు. కానీ యోగాభ్యాసానికి దానికి కో ఎగ్జిస్టెన్స్ లేదు నాన్న. బల మీద పుచ్చుకుని, బల కింద పుచ్చుకుని, పక్కన పుచ్చుకుని తప్పు ఏమీ లేదు. శుభంగా పుచ్చుకో, భార్య పిల్లలకు కావాల్సినవన్నీ కొనిపెట్టు, పండగ అవి ఇవి కూడా కొనిపెట్టు, ఏమీ అభ్యంతరం లేదు. కానీ యోగాభ్యాసం మాట ఈ జన్మకు ఎత్తదు. ఇక్కడ నిరోధ సంస్కారం అంటే అర్థం లేదు. నిరోధము అంటే చిత్తవృత్తి నిరోధం ఉన్నారే, అది ఇక్కడ జాగ్రత్తగా పెట్టాడు, గుర్తుంచుకోవాలి. మొదటిది ఉత్థాన సంస్కారం అంటే ఉత్థాన సంస్కారం, విశేషంగా ఉత్థాన సంస్కారం అంటే ఉత్థానం అంటే కుర్చీలోంచి రావటం. మాటి మాటికి శరీరం అనే కుర్చీలోంచి నువ్వు లేస్తుంటే ఎందుకు లేస్తున్నావో గుర్తుపెట్టుకోమని. వారికి ఏదో చేద్దామండి, వీరికి ఏదో చేద్దాం, వారు ఏదో అనుకుంటున్నారా, మన గురించి ఏమనుకుంటారు, ఏమి ఎందుకు అనుకుంటారు, ఎవరికి తీరుపడుతుంది. మనకు ఉన్నటువంటి దుర్బుద్ధి తప్ప వాడు మన గురించి తెచ్చుకుంటున్నాడు అంటే వాడిని అంత మీన్సలో అని మనం అనుకుంటాం. నడుచు అది మొట్టమొదటిగా మనం వాడిని ప్రీసపోజ్ చేస్తాం. అంటే మనలో ఉన్న నీచత్వం ఉంటే తప్ప వాడు మన గురించి అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాడు. ఒకవేళ వేసినట్లయితే అది వాడికి సంబంధించిన నీచత్వం, మనకి సంబంధించిందా, అది పోయినటువంటి వాడు యోగాభ్యాసం దాకా ఆ జన్మకు రాకూడదు. అంటే నెగటివ్ థింకింగ్, ఎదుటివాడు మన గురించి ఏమనుకుంటున్నాడు, అది పోయిన 2-3 జన్మల తర్వాతనే యోగాభ్యాసానికి సంబంధించి, లేకపోతే ఒకటి సూత్రాలు మాత్రం నోటికి వస్తాయి, ఏమి లాభం లేదు. ఎదుటివాడు మన గురించి ఏమనుకుంటున్నాడు, ఏమనుకుంటే ఏం చేస్తాం. అదికాక వాడు ఏమనుకుంటాం లేదనుకో, నువ్వు కౌంటర్లో కదా వాడు అనుకుంటున్నాడని ఇమాజిన్ చేయడానికి. మనం ఏమిటి అనుకుంటున్నాడో, మనకేం రాదనుకుంటున్నాడు, వాడు ఎంత అనుకుంటున్నాడు, నీకు ఎడ తెలుసు అనుకుంటలేదేమో. ఇట్స్ టూ మచ్ నెగిటివ్ థింకింగ్ అంటే అదొక వ్యాధి లక్షణం. అవన్నీ పోయిన తర్వాతనే యోగాభ్యాసం, అవన్నీ పోయిన తర్వాతనే వేదాంతం మొదలైనటువంటివి. కానీ ఎదుటి వాళ్ళని గురించి మనకు నెగిటివ్ థింకింగ్ ఉన్నంతసేపు యోగాభ్యాసం దమ్మిడికి పనికిరాదు. చూసారా, ఎందుకు అనుకుంటారు, టైం ఎక్కడ ఉంది, ఎవడు ఏడుపోడు ఏడుస్తూ ఉంటాడు. అందులో యోగాభ్యాసం చేస్తున్నవాడు ఏం చేస్తాడు, వాడికి అప్పుడు ఏది కర్తాయో చేస్తూ ఉంటాడు. అంతే, ఏనైనా భోంచేస్తావా అని అడుగుతాడు, చేయను అంటే ఊరుకుంటాడు. అంటే అర్థం చేయనంటే నిజంగా చేయను వాడు అర్థం. నువ్వు మొహమాట పడుతూ చేయను, పర్లేదు చేయను, అది ఉండవు వాడి దగ్గర. అంటే ఏంటి, సబ్ హ్యూమన్ లెవెల్స్ కట్ అయిపోతాడు వాడి దగ్గర. తమాషా, వాడు ఏమనుకుంటున్నాడో మన గురించి అసలు లేఖి చేష్టలో ఎందుకు అనుకుంటాడు. ఉత్థానం అంటే లేచి ఈ కుర్చీలోంచి లేవటం అన్నమాట. వ్యుత్థాన సంస్కారం అంటే అర్థం లేచి అవతల వాడిని మీట్ అవటంలో చేసే సంస్కారం. వాడికి ఏమన్నా కావాల్సినవి చెప్పటమో, ఏమన్నా కావాల్సినవి ఇవ్వటమో, కావాల్సిన ఉపచారం చేయటమో, భోజనం పెట్టడమో, ఏదన్నా చేయటం, దాని పేరు వ్యుత్థాన సంస్కారం అంటారు. రెండవది నిరోధ సంస్కారం అంటారు. అంటే చిత్తవృత్తి నిరోధానికి నువ్వు చేసుకునే సంస్కారం. అవతల వాడు ఏమన్నా నిజంగా అన్నాడు అనుకో, నీకు సంబంధించింది అది, అక్కడ నువ్వు నీ దగ్గర రెండవది ఉండాలి. మొదట వాడు మన గురించి ఏమనుకుంటున్నాడు అన్న చోట ఆ మొదటి దాని దగ్గర నువ్వు జాగ్రత్త ఉండాలి. రెండవది వాడు నిజంగా అనుకున్నాడు అని నీకు తెలిసిందనుకో, అది వాడికి సంబంధించిందా నీకు సంబంధించిందా, అక్కడ రెండవ దాని దగ్గర ఉండాలి. సరే వాడు ఎవడో అనుకున్నాడు అనుకో, వీడు ఎవడు పాచిముండవుడు, వీడు తిన్నైనటువంటి వాడు కాదు, వీడు ఇట్లాగా అనుకున్నాడు అనుకో, వాడు ఎంత పాచిముండవుడికైతే నిన్ను గురించి అనుకుంటాడు. ఎందుకంటే టైం ఎట్లా ఉంటుంది, నేను గురించి అనుకున్నందుకు. నీకు తెలిసిందనుకో, నిజంగా అనుకున్నారు వాళ్ళిద్దరు కలిసి ఆఫీసులో మన గురించి, పై ఆఫీసర్ని గురించి ఇద్దరు గుమస్తాలు అనుకున్నారు అనుకో, అని వీడు నోటీస్ చేశాడు అంటే వాడితో పాటు వీడు నువ్వు మూడో కుక్క అయ్యాడు. అంతేనా? ఏమవుతుంది ఇక్కడ ఇందులో వెళ్ళేటువంటి వాడు ఇందులో నిరోధ సంస్కారం చేయాలి. అంటే అర్థం ఏంటి, అనుకున్నారంటే వాళ్ళకి సంబంధించిందా మనకి సంబంధించిందా, ఆ మాత్రం మనస్సుకి అంటకుండా ఉండే లక్షణం లేకపోయాక ఈ జన్మకు యోగాభ్యాసం ఎత్తిపారేయటమే. జిడ్డుంటే ఇంకా యోగాభ్యాసం ఉందండి. వాడు మన గురించి ఏమనుకుంటున్నాడనే జిడ్డేనా కదా,
ఏమనుకుంటే మనం రైటా తప్ప మనం చేసింది అంతే. తప్పు చేసాం, రేపు చేయొద్దు అంతేగా. తప్పు చేశాం అది జిద్దే. ఓ రెండు సంవత్సరాలు పోయిన తర్వాత కూడా ఏమిటి నేను తప్పు చేశాను అంటే రైట్ చేయదలుచుకోలేదని అర్థం, దొంగ అవసరం అర్థం. అంటే జిడ్డు వదలదలుచుకోలేదు అని అర్థం. నాత్మానమోమన్యేత పూర్వాభిరసం వృత్తి మనకు ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. నువ్వు చేసినటువంటి ఇదోరుకున్నటువంటి జిడ్డు పనులన్నీ తలుచుకుని నిన్ను నువ్వు అవమానం చేసుకుని ఆత్మహత్య చేసుకోకు, చాలా పురుగులు పడిపోతావు అన్నారు ఆయుర్వేద శాస్త్రం. ఏం చేయాలి? ప్రశ్నిస్తామని ఇప్పుడు ఏం చేయాలో చూడు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో చూడలేని వాడు గుడ్లగూగు లాంటి వాడు నిన్నేం చేశాము మొన్నేం చేశాము ఎందుకన్నాడు. కనుక ఈ నిరోధ సంస్కారం చాలా గట్టిది కావాలి ఇక్కడ. అంటే చిత్తవృత్తి నిరోధంలో చేసే సంస్కారం నిరోధ సంస్కారం. అంటే వాడు అన్నాడు కృష్ణాచార్యులు చెప్పింది ఏడిచినట్టుంది అన్నాడు. తప్ప వాడికి ఏడిచినట్టు ఉండొచ్చు, అదేంటి అంటారా? అనకేం చేస్తాడు వాడికి ఏడిచినట్టుంటే? అప్పుడు దాంట్లో 2 నిమిషాలు ఆలోచించవలసిన పాయింట్ ఏమిటి? నేను పెట్టినాను వాడికి రుచించలేదు అనుకోండి, పెద్ద పాయింటా? మన వంట వేరు వాడి వంట వేరు అని అర్థం. ప్రతి ఇద్దరిని గురించి ఆ స్థితిలోకి వచ్చిన తర్వాత యోగాభ్యాసం కానీ వాడు ఎట్లా అనుకున్నాడు, ఏమిటనుకున్నాడు నిజంగా అనుకున్నాడు ఎత్తేయి, ఇది వాడికి సంబంధించింది మనకి సంబంధించి మనం చేసామా ఏమన్నా చేసి సర్దుకో. ఎంతసేపు నిమిషం కాకుండా నేను సర్దుకోలేకపోతున్నా అంటే తలుచుకోలేదని అర్థం. ఇది చూసుకోండి అన్నాడు. యోగాభ్యాసంలో అష్టాంగ యోగం దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు జిడ్డుంటే ఈ జన్మకి ఎత్తేసేయండి, లేకపోతే ఇక్కడి నుంచి ప్రొసీడ్ అవ్వండి అన్నాడు. ఈ సూత్రం చాలా అందుకనే కష్టం అనిపిస్తుంది. మిగతా అన్నీ చేయవచ్చు, ఇదురు చెప్పినది. ఏది? ఈశ్వర ప్రణిధానం చేయవచ్చు, తర్వాత తస్య వాచక ప్రణవ అనేటువంటిది చేయవచ్చు, ఓం అనేది ఉచ్చరిస్తూ వింటూ ఇవన్నీ చేయవచ్చు. కానీ ఈ జిడ్డున్న వాళ్ళు కొంతకాలం అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసి అక్కడ వదిలేస్తారు. అంటే వదిలేసి యాజ్ మచ్ స్కౌండ్రల్స్ యాజ్ దే వర్ ఇన్ దేర్ చైల్డ్హుడ్. ఏమైంది 30 సంవత్సరాలు ప్రోగ్రెస్ అంటే తమ చుట్టూ షెల్ కట్టుకుని అభ్యాసం చేశారు కనుక, కపటమైనటువంటి అభ్యాసం కనుక ప్రోగ్రెస్ కాదు. పట్టుపురుగు ఏం చేస్తుంది? తన చుట్టూ అల్లుకుని చివరికి అందులో ఇరుక్కుపోతుంది. నాలెడ్జికి కంట్రిబ్యూట్ చేసింది కానీ సాధనకు కంట్రిబ్యూట్ చేయాలి. ఎంచేత యూ హ్యావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్ థరోలీ. అదైపోతుంది. అందుకని నిరోధ సంస్కారం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే మాత్రం ఇరుక్కుపోతారు. పట్టుపురుగు ఇరుక్కుపోయి నశించిపోతారు అని చెబుతున్నాడు. పాపం ఆకు మీద శుభ్రంగా తిరుగుతూనే ఉంటుంది పట్టుపురుగు. మొదటి రోజుల్లో హైగా అలా తిరిగినా సరిపోయేది. ఆ తిరుగుతూ ఉన్నదల్లా ఒక్కొక్క దారం వస్తుంది దానికి. అట్నుంచి ఇటు తిరిగి ఇటు నుంచి అటు తిరిగి దారాలు ఇటు నుంచి అటు అటు నుంచి కొట్టుకుని చివరికి చుట్టూ కాయ కట్టుకుంటుంది, అందులో దచ్చి ఊరుకుంటుంది, బయటికి రాదు. ఇంకా అట్లాగే తన నాలెడ్జ్లో తను తస్తారు జాగ్రత్త అన్నాడు. యోగాభ్యాసంలో జిడ్డున్నట్టయితే అంటే అసోసియేషన్స్ అనేటువంటి దాంట్లో ఇరుక్కుని పడిపోతారు అన్నాడు. మీ ఆశయములు, ఆదర్శములు, మీ నమ్మకములు, మీ ఫ్యాన్సీస్ ఇట్లాంటి వాటిలలో ఇరుక్కుని వాటిలలో చిక్కుకుని ఆ జిడ్డులో ఎలా అయితే మనకి ప్రమిదతో నూనె దీపం పెడితే అందులో క్రిమికీటకాదులు వచ్చి ఎట్లయితే పడి చచ్చిపోతాయో అలాగా మన అభిప్రాయంలో అలా పడి చదువుకున్న పుస్తకం అంతా కూడా దీంట్లోనే చదువుకుంటాం, సాధన ఉండదు. కనుక ఇక్కడ దాకా మీరు చదువుకున్నారు యోగాభ్యాసం. ఈ మూడవ పాదంలో సమాధి పాదంలోకి వచ్చినప్పుడు ఈ 9వ సూత్రం దగ్గర నుంచి ఒకటి పూర్తి చేసుకోండి. అష్టాంగములు అభ్యసించితే మాత్రం ఈ అభ్యసించిన తర్వాత ధారణ ధ్యాన సమాధుల స్థితి వచ్చినటువంటి వారు తప్పకుండా వస్తుంది. పెద్ద బ్రహ్మ విజయం కాదు. చిత్తవృత్తి నిరోధం తప్పకుండా కలుగుతుంది. అభ్యాసము వైరాగ్యమును కలుగుతాయి. మానవులైనటువంటి మనకు కలగటానికే పతంజలి ఆదులు ఇచ్చారు కానీ ఎవరో కారణజన్ములు కొమ్ములు మొలిచిన వాళ్ళు గిట్టలు మొలిచిన వాళ్ళ కోసం ఇవ్వలేదు, మన కోసం ఇచ్చారు.
తప్పనిసరిగా ఇవన్నీ జరుగుతాయి ఈ సాధనలో. కానీ ఈ సాధన జరిగి 8 అంగములో స్థిరత్వం పొంది సంయమము అనేటువంటి స్థితిలోనూ అడుగు పెడుతున్న క్షణంలో జిడ్డు ఉన్నదో నశించింది, సంశయ ఆత్మ వినశ్యతి భగవద్గీతలో చెప్పాడు. అయిపోయింది, ఇంకా ఆ జిడ్డులో ఇరుక్కుని పోతావు. మన గురించి వాడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటున్నాడు, ఇంకేముంది, మనం ఏమనుకుంటాం ఏముండదు. పతంజలి ఏమనుకున్నాడో ఉండదు, వాడు వీడు ఏమనుకుంటున్నాడు చూస్తే పతంజలి ఏమనుకుంటున్నాడు చూసేందుకు మన టైం అయితే. అంటే పతంజలి కన్నా భగవద్గీత కన్నా వాడు వీడు అనుకుంటున్నటువంటి దానికి మనం చాలా విలువ ఇచ్చేటిమి. అంటే మన మనస్సు ఎంత ప్రశస్తమైంది. జాగ్రత్తగా ధారణ ధ్యాన సమాధుల అభ్యాసం చేసి అటు పైన ముందుకి నేను చెప్పబోయే మార్గంలో పెడుతూ ఉండగా ఈ వ్యుత్థాన సంస్కారము నిరోధ సంస్కారం అనే చోట అతి జాగరూకతతో శ్రద్ధ వహించండి. చమురు జిడ్డు ఇక్కడ అంటనివ్వకండి. దీన్ని తిరస్కరించటం. ప్రాదుర్భావం అంటే పుట్టటం, ఉద్భవించటం, వెలుపలికి రావటం, పొటమరించటం, మొలక రావటం. ఈ మొదటి దాని వల్ల వ్యుత్థానం వల్ల ఏమవుతుంది, అభిభవములు కలుగుతాయి. జాగ్రత్త. నువ్వు ఈ శరీరం అనేటువంటి కుర్చీలోంచి లేచి అది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం అని అనుకుంటూ ఉన్నప్పుడు చేయవలసినవి మిగులుతాయి, చేయదలసినవి తొక్కేసేయి. దానివల్ల ఏం జరుగుతుంది, అభిభవం అంటే తిరస్కరింపబడుట జరుగుతుంది. అక్కర్లేని ఎత్తేయటం జరుగుతుంది. నాయన అది చేతనై నేర్చుకో. నాన్ ఎసెన్షియల్స్ ఎత్తేసేయి. ఎంతో విలువైనవి అనుకున్నవి, చేద్దామని అనుకున్నటువంటివి ఎందుకు పనికిరానివి, మనకు అక్కర్లేనివిగా తెలుస్తాయి. వదిలేసి ఏం భయం లేదు. పోనీ కొన్నాడు చేస్తామని అన్నా, నలుగురు తెలిసింది అని అనుకోకు, తెలిసినా పర్లే మానేస్తున్నాం అని చెప్పు. నలుగురు అనుకుంటారు కాబట్టి బతుకున్నన్నాళ్ళు దాని భారం నెత్తిన మోస్తూ కపటంగా బతకటం కన్నా 2 ఏళ్ళో 3 ఏళ్ళో పొరపాటు పడ్డామని నలుగురికి చెప్పేసి ఆ రోజు నుంచి సరైనటువంటి పద్ధతిలో బతికితే యోగాభ్యాసాన్ని పనికొస్తాం. లేకపోతే వచ్చే జన్మకు కూడా లాభం లేదు. ఇంతే. ఫెయిల్యూర్స్ ఏమి ఉండవా ప్రతివాడికి? ఎవరికి ఉండవు? అక్కడెక్కడికో వెళ్ళి అక్కడ మిథిల అనే గ్రామం పెడదామని నాతో రాజుగారు పెడితే ఇక్కడ వెళ్ళి చూసాం. ఇదంతా కొనేద్దాం. కొనేయటం రైతే కానీ నీళ్లు పడవ లేదు, బ్రహ్మాండంగా వస్తాయి నుంచి ఆకాశం నుంచి దాని నుంచి. సరే వస్తాయితే మొదలుపెట్టండి. ఇక్కడ విద్యాలయం, ఇక్కడ దేవాలయం, ఇక్కడ సచివాలయం ఇవన్నీ చెప్పారు. బ్రహ్మాండంగా నిర్మాణానికి కావాల్సినటువంటి ప్లాన్లన్నీ వేశారు. దానికి ఒక అసోసియేషన్ పెట్టారు, మంద్రా అసోసియేషన్ అనే పేరు. పెట్టిన తర్వాత అక్కడ మీరుండి వర్క్ చేయించండి అన్నారు. ఉన్నాను. అహోరాత్రాలు నెల 15 రోజులు ఉన్న పాములు, తేళ్లు అన్నీ ఉన్నటువంటి నెల మంచిది, చాలా బాగా ఉన్నది. గోట్లను పెట్టారు, అవన్నీ ఉంది. కానీ నీళ్లు రావు. ఏం చేస్తా? నేను తర్వాత ఇక్కడ నేల సాగుబడి చేయించాలి అన్నారు. అగ్రికల్చరల్ ఒక ఇతను తీసుకొచ్చారు, ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొచ్చారు. వారు కలిసి 75,000 బడ్జెట్ ఇచ్చారు. 75,000 పోసాం. నా సొంత పాకెట్లోకి పోసాను. 75,000 ఉన్నాయి. నీళ్ళేవి మిగతా ఉన్నాయి కానీ లేవు. 2 ఏళ్ళు అక్కడ మొదలు పెట్టారు. బ్రహ్మాండమైన ఆశ్రమం వెళ్ళిపోతుంది. మూతలు మోగిపోయినారు. కృష్ణాచార్య గారు సుశీలు అక్కడే ఉంటారట. అంతా రాత్రిలో పూట కిరీటాలతోనూ వనకన్యకలతో, పర్వత కన్యకలతో వీళ్ళందరితో కనిపిస్తూ ఉంటారు. ప్లూటూత్ కృష్ణుడు